భారతీయులు ఎవరైతే వాళ్ళు యూకేలో ఉన్నారో వాళ్ళందరికీ ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను నేను. లాస్ట్ 48 hours మీరు అక్కడ జరిగిన ఆ ప్రొటెస్ట్ మీరు చూసే ఉంటారు, లేదా న్యూస్ పేపర్లో కానీ టీవీ ఛానల్లో కానీ మీరు వినే ఉంటారు. Now in London, one of the UK's largest right-wing demonstrations in modern times has drawn more than 100,000 people, led by anti-immigration activist Tommy Robinson. బిఫోర్ ఐ స్టార్ట్ ఎనీథింగ్, నా కింద కామెంట్స్లో మీరు చూసిన స్కేల్ ఏంటది కింద నాకు రాయండి. వాట్ డిడ్ యూ ఫీల్? అండ్ ఆల్సో 2 థియరీస్ బయట ఫ్లోట్ అవుతున్నాయి ఏదైతే ఇవాళ యూకేలో జరిగిందో. చెప్తాం అదంతా మాడుకుందాం, యూకేలో ఏం జరిగింది, ఎంత పెద్ద ప్రొటెస్ట్, దాని స్కేల్ ఏంటని. బట్ ఈ 2 వేరియేషన్స్ ఏంటంటే పీస్ఫుల్గా జరిగింది, ఎవరు ఎటువంటి ఇబ్బంది క్రియేట్ చేయలేదు, మోస్ట్ నాన్ వైలెంట్గా జరిగింది, ఇది ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అడిగారని చెప్పి ఒక సైడ్ వాళ్ళు అంటుంటే, లేదు అరెస్టులు జరిగినాయి, జనాలు ఎంజాయ్ అయ్యారు, 2-3 కత్తులతో పొడుచుకున్నారు, 40 కత్తులు పోలీసులు ప్రొటెస్టర్స్ నుంచి తీసుకున్నారు అని చెప్పి ఇంకొక సైడ్ వాళ్ళు అంటారు. అకార్డింగ్ టు యూ హూజ్ ఆన్ గ్రౌండ్ మీరు ఏమనుకుంటున్నారు నాకు కింద రాయండి. మీరు గీతలో ఉన్న అవతల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతీయులు మనకి ఈ పర్టికులర్ ప్రొటెస్ట్కి డైరెక్ట్గా ఎటువంటి సంబంధం లేదు. బట్ మీరు గీతకి ఎటువైపు ఉన్నా 2 సైడ్స్ మీరు తెలుసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకనే 2 చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి బిఫోర్ యూ కమ్ టు ఎనీ కైండ్ ఆఫ్ కన్క్లూజన్. లండన్లో లాస్ట్ 48 hours జరిగిన ప్రొటెస్ట్ ఎంత పెద్దదో మీకు అర్థం కావాలంటే మీకు చిన్న కాంటెక్స్ట్ అర్థం కావాలి. యూకే పాపులేషన్ సుమారు ఒక 7 కోట్లు అనుకుందాం, 7 crores, అప్రాక్సిమేట్లీ 69 million అంటారు. వాడు ఒక 7 కోట్లు. మన దేశపు జనాభా 1.4 billion, 140 కోట్లు అప్రాక్సిమేట్లీ. సపోజ్ ఒకవేళ కానీ మన దేశంలో ఒక ప్రొటెస్ట్ జరిగి 32 లక్షల మంది వస్తే ఎలా ఉంటుంది? 32 లక్షల మంది ఒకటే ప్రొటెస్ట్లో ఒకటే రోజు. అదే ప్రపోర్షనాలిటీ ఇవాళ లండన్లో జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 1.5 lakh ప్రొటెస్టర్స్ రోడ్డు మీదకి వచ్చారు. మాట్లాడుకుందాం ప్రతి ఒక్కటి మాట్లాడదాం. వాళ్ళు ఏంటి, వాళ్ళ ప్రొటెస్ట్కి మీనింగ్ ఏంటి, వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ ఏంటి, దాన్ని లీడ్ చేస్తున్నది ఎవరు? ఇలాన్ మస్క్ గారు వచ్చి ఈ ప్రొటెస్ట్కి స్పార్క్ అంటించిన టామీ రాబిన్సన్ అనే వ్యక్తితో మాట్లాడుతూ వైలెన్స్ అనేది మీ దాకా వస్తుంది, అది మీ చాయిస్ కాదు, మీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇదర్ యూ ఫైట్ బ్యాక్ ఆర్ యూ డై, పోరాడండి లేదా చచ్చిపోండి అని చెప్పి ఇలాన్ మస్క్ అంటున్నాడు. ఆయన That is who we're dealing with. Violence is coming to you. You either fight back or you die. ఆయన మాట్లాడిన ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇంటర్నెట్లో చాలా 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 పెద్ద దుమారం రేపుతుంది. జనాలు డివైడ్ అయిపోయారు. ఎలా మాడతారు మీరు ఇలాగా, వైలెన్స్ ఎందుకు ఇన్సైట్ చేస్తారని ఒక వర్గం వాళ్ళు అంటుంటే, మనం యూకేని ఇలా చూస్తూ ఉంటే మన కళ్ళ ముందే యూకే క్రంబుల్ అయిపోతుంది, మన దేశం మన ముందు కనబడదు, మన వాళ్ళని మనమే కనిపెట్టలేం. స్టాప్ ద బోట్స్, యునైట్ ద కింగ్డమ్ అని అక్కడ ప్రొటెస్టర్స్ చెప్తున్నారు. నా వరకు నేను ఒకటే పాయింట్ చెప్తే ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ అయినా ఇచ్చే ముందు, బ్రిటిషర్స్కి భారతదేశానికి ఒక పాస్ట్ ఉంది. వాళ్ళు తీసుకున్న పాలసీస్ కానీ చేసిన డివైడ్ అండ్ రూల్ కానీ మన దేశాన్ని ఇవాళకి కూడా మనం సఫర్ అవుతున్నాం అంటే దాంట్లో వాళ్ళ హస్తం ఎంతో ఉంది. అయినప్పటికీ నేను దాన్ని పక్కన పెట్టి ఆబ్జెక్టివ్ గా వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళు ఏం మాడుతున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఇన్ఫాక్ట్ ఈ ప్రొటెస్టర్స్ వర్షన్ ఆఫ్ ద స్టోరీ మీ ముందు పెడతాను. అట్ ద సేమ్ టైం దీనికి అగేన్స్ట్ గా ఇంకో ర్యాలీ నడిచింది అదే రోజున, స్టాప్ ద ఫ్యాసిజం మార్చ్ అగేన్స్ట్ రేసిజం అని. వీళ్ళ సైడ్ ఆఫ్ ద వర్షన్ అంటే యూకేకి సంబంధించి అసలు ఈ పాలిటిక్స్ ఏంటి, అసలు ఏం నడుస్తుంది అనే 2 సైడ్స్ మీ ముందు పెట్టే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మన ప్రపంచంలో ఎక్కడో జరుగుతుంది, దీనికి మనకి సంబంధం లేదంటే మన వాళ్ళు అక్కడ ఎంతో మంది ఉన్నారు. మన భారతీయులు మరీ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు అమెరికాలో సెటిల్ అయి ఉన్నారు, యూకేలో సెటిల్ అయి ఉన్నారు, ఖండాల్లో ఉన్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు కనబడతాయి. నేను అదే షాక్ అయినా. జపాన్ లాంటి దేశంలో కూడా తెలుగు వాళ్ళు నేను చూశాను. నేను సిగ్నిఫికెంట్ నంబర్స్ ఉన్నారు అక్కడ. మన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా మనం వాళ్ళు తెలుసుకోవాలి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అసలు ఈ టామీ రాబిన్సన్ ఎవరు, ఆయన ఐడియాలజీ ఏంటి, ఆయన జైలుకి ఎందుకు వెళ్ళారు, ఆయన ఫార్ రైట్ ఎక్స్ట్రీమిస్ట్ అని ఎందుకు పిలుస్తుంటారు కొంతమంది, ఆయన ప్రకారం ఆయన యూకేకి అడ్డంగా ఎందుకు పోరాడుతున్నారు, ఇలాన్ మస్క్ ఆయనతో ఎందుకు మాట్లాడారు, అసలు ఆయన పిలిస్తే అంతమంది రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు, యూకే జనాల్లో ఈ పారానోయా ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, ఈ భయాందోళనకి అర్థం ఏంటి, దాని కారణాలు ఏంటి, టప మాడేసుకుందాం 1 by 1. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్ ఇష్యూస్ నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ప్రపంచం మొత్తంలో ఏం జరుగుతుందో, ఎంత కాంప్లికేటెడ్ విషయం అయినా అందరికీ అర్థమైనట్టు ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. కంప్లీట్గా అన్బయాస్డ్గా ఉంచడానికి ప్రయత్నిస్తాను నేను. 2 versions మీ ముందు పెట్టేస్తాను. అండ్ దెన్ యూ డిసైడ్. మీరు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తారు, దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి తెలిసే వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అసలు ఈ ప్రొటెస్ట్ గురించి మీకు అర్థం కావాలంటే, దీని వెనకాల ఉండే కాంటెక్స్ట్ గురించి మీకు అర్థం కావాలి. ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాలి. ఆయన పేరు టామీ రాబిన్సన్. 1982లో జన్మించిన వ్యక్తి ఆయన. ఇవాళ యూకేలో చాలా మంది ఆయనకి తోడుగా నిలబడుతున్నారు. అట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ పీపుల్ ఆయన్ని ఎక్స్ట్రీమిస్ట్ అని పిలుస్తున్నారు. ఏంటి ఆయన వ్యూ పాయింట్ ఏంటి అంటే, చార్లీ కర్క్ మొన్న ఎవరైతే చనిపోయారో ఆయన ఎలా అయితే అమెరికాకి అమెరికన్స్ ఫస్ట్, బయట వాళ్ళు రానివ్వకూడదు, ఇమిగ్రేషన్ కి మనం అడ్డంగా నిలబడాలి, అమెరికాలో ట్రంప్ గారు ఏవైతే లాస్ ప్రవేశిస్తున్నారో యాంటీ ఇమిగ్రేషన్ సంబంధించి వాళ్ళు ఏలియన్స్ అని పిలుస్తారు, అబార్షన్ మీద కానీ గన్ లైసెన్సింగ్ మీద కానీ ఎలా అయితే ఒక నిర్దిష్టమైన ఐడియాలజీ చార్లీ కర్క్ ఎలా అయితే ఉందో, ఈ వ్యక్తి టామీ రాబిన్సన్ కూడా ఆయన కొన్ని ఐడియాలజీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ఇస్లాం మతం మీద కానీ, ఆ మతానికి సంబంధించి ఇమిగ్రేట్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళ మీద కానీ ఆయన చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. ఆయన వర్షన్ మీకు సింపుల్గా చెప్పాలంటే, 1947లో ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పుడు ఈ ముస్లింలు వాళ్ళ దేశంలో 1% ఉన్నారని, 2025 వచ్చేసరికి అది 15% అయిపోయిందని, లండన్కి వచ్చేసరికి యునైటెడ్ కింగ్డమ్ మొత్తంలో 6% ఉన్నారని, ఇలాగే వదిలేస్తే 50% పెరుగుతారని చెప్పి ఆయన అంటున్నారు. ఇది నా వర్షన్ కాదు, ఇది దిస్ కంప్లీట్లీ టామీ రాబిన్సన్స్ ఐడియాలజీ. ఆయన అంటారైనా చర్చ్లన్నీ మసీదుల కింద మార్చేస్తున్నారు, వీళ్ళు మన దేశంలోకి వచ్చి మన వాళ్ళని మనమే గుర్తుపట్టలేనంతగా మార్చేస్తున్నారు, వీళ్ళు చాలా వైలెంట్ గా ఉంటున్నారు, మన మీద బోట్లు వేసుకొని వస్తున్నారు, వీళ్ళు చాలా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనే ఒక కాన్సెప్ట్ మీద వస్తున్నారు, అసైలం సీకర్స్ లాగా రకరకాల
దేశాల నుంచి ఖండాల నుంచి వీళ్ళని మనం ఆపాలని ఇస్లాం మతానికి ఎవరైతే చెందుతారో వాళ్ళని టార్గెట్ చేస్తుంటారు ఈ టామీ రాబిన్సన్. ఇన్ఫాక్ట్ ఈ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఆ మతాన్ని పాయింట్అవుట్ చేస్తూ దాని మీద స్లోగన్స్ రాస్తూ వాళ్ళు స్లోగన్స్ అవి బయటకు వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఆయన ఇవ్వడం వల్ల ఆయన జైల్లో కూడా ఉండాల్సి వచ్చింది. 18 నెలలు జైల్లో పెడితే లేదు నా యాటిట్యూడ్ మార్చుకున్నానని చెప్పి ఒక 7 నెలల్లో బయటకు వచ్చారు. మొన్న మేలో వచ్చారు బయటకు ఆయన. So here's Tommy Robinson. So he's live on X, yeah. That's good. Yeah, we're live on X. If you come here, Tom. So I look taller. Oh my God. ఆయన ఎందుకు జైలుకి వెళ్ళారో ఈ వీడియోలో మనం మాడదాం కానీ దానికన్నా ముందు ఈయన ఎక్స్ట్రీమిస్ట్ అని ఎవరైతే పిలుస్తున్నారో వాళ్ళ వర్జన్ ఏంటో మనం విందాం. ఈయన జనాల్లోకి విద్వేషాన్ని నింపుతున్నాడు ఒక మతం మీద. అది దేశంలో బ్రతుకుతున్న ఆ మతానికి సంబంధించిన వాళ్ళకి చాలా డేంజర్. అది ఇలా మాట్లాడి వెళ్ళిపోతే మన దేశం హార్మోనియస్ గా ఎలా ఉంటుంది, ఒక ఐకమత్యత ఎలా ఉంటుంది అని చెప్పి లిబరల్స్ ఆలోచన. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ మీకు అర్థమైంది కదా. ఈయన జైలు నుంచి బయటకు వచ్చాడు, ఒక కాల్ ఇచ్చాడు, ప్రొటెస్ట్ జరిగింది. లాస్ట్ ఇంకా 48 hours అయినట్టుంది ఈ ప్రొటెస్ట్ జరిగి. 1,00,000 మంది వచ్చారు. అగైన్ దానిలో కూడా చాలా వరకు ఒక్కొక్క న్యూస్ పేపర్ ఒక్కొక్క నంబర్ చెప్తుంది. ఎవరి రైట్ లీనింగ్ న్యూస్ పేపర్లు చాలా మంది వచ్చారు, 30 లక్షల మంది వచ్చారని చెప్పి టామీ రాబిన్సన్ ఆయన బయటకు ప్రకటించాడు నంబర్. 30 లక్షలు అంటే 3 million people. ఎట్ ద సేమ్ టైం మరీ ఫార్ లెఫ్ట్ న్యూస్ పేపర్ మనం చూస్తే అంత లేదు, అసలు వేలల్లో వచ్చారు జనాలు, 1,00,000 కోటి టచ్ అవ్వలేదు అని చెప్పి ఇంకొక సైడ్. రెప్యూటబుల్ మీడియా అవుట్లెట్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ కన్సిస్టెంట్ గా నాకు కనబడే నంబర్ అయితే 1 to 1.5 lakhs అని. ఇన్ఫాక్ట్ అది కూడా చాలా పెద్ద కమెండబుల్ నంబరే. అది జనాల్లో ఎందుకు ఏంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఈ ఎస్ఐఎల్ఎం అనే కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. ఇమాజిన్ యూకే ఇస్ అన్ ఐలాండ్ కంట్రీ, చుట్టూ వాటర్ ఉంటుంది అండ్ యూరోపియన్ నేషన్స్ ఉంటాయి. మిడిల్ ఈస్ట్ దేశాల్లో కానీ లేదా యూరోపియన్ దేశాల్లో ఉండే కొంచెం డిక్టటోరియల్ అథారిటేరియన్ రెజీమ్స్ నుంచి కానీ ఎవరైనా తట్టుకోలేక మా దేశం బాబు మాకు వద్దు, మీ దేశంలో మాకు కొంచెం రక్షణ కల్పించండి, మాకు దాన్ని ఏమంటారు ఆశ్రయం కలిగించండి, మేము మిమ్మల్ని అర్థిస్తున్నామని ఎవరైనా అడిగితే యూకే లా ప్రకారం వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం కానీ అలాంటివన్నీ జరుగుతుంటాయి ప్రాసెస్ పరంగా. ఇప్పుడు ఈ లాస్ ఏవైతే ఉన్నాయో యూకేలో అదంతా స్ట్రైట్ ఫార్వర్డ్గా జనాలు వస్తారు, మాకు ఆశ్రయం కలిగించండి అని అడుగుతారు. దాని తర్వాత యూకే గవర్నమెంట్ ఒక ILR అని ఇస్తుంది, ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్ అని. అంటే మీరు ఎప్పటిదాకైనా ఉండొచ్చు మా దేశంలో అని. ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండేవాళ్ళు బ్రిటిష్ సిటిజన్షిప్ అప్లై చేసి ఫైనల్గా తెచ్చేసుకోవచ్చు. కొన్ని లాస్ ఉన్నాయి దానికి. దాని పేరు ఇమిగ్రేషన్స్ అండ్ అసైలం యాక్ట్ 1999. ఇలా మినిమం 6 సంవత్సరాల నుండి ప్రాసెస్ ఫాలో అయిన వాళ్ళకి ఈ సిటిజన్షిప్ వస్తుంది. దీన్ని చాలా మంది వాడేసుకుంటున్నారని ఒక లూప్ హోల్ లాగా పరమతాన్ని మన దేశంలోకి తెచ్చేస్తున్నారని స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి టామీ రాబిన్సన్ అనే వ్యక్తి ఎలిగేషన్. ఇన్ఫాక్ట్ ఇలాగే ఒక సిరియన్ రెఫ్యూజీ గురించి మాట్లాడి ఆయన జైలుకి కూడా వెళ్ళాడు. ఆయన ఒక 16 ఏళ్ళ అబ్బాయి సిరియా నుంచి వచ్చాడు. 2018లో స్కూల్లో ఏదో ఒక ఇష్యూ అయింది. బ్రిటిష్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయిని కొడితే అది అప్పట్లో ఇంటర్నెట్ అంతా వైరల్ అయ్యి, ఇన్ఫాక్ట్ ఆ కొట్టుకోవడం వెనక ఉన్న బ్యాక్ స్టోరీ కూడా మనకు తెలియదు. కానీ టామీ రాబిన్సన్ అనే వ్యక్తి ఏమంటారంటే ఈ అబ్బాయి చాలా వైలెంట్ టెండెన్సీస్తో ఉన్నాడు, ఈ అబ్బాయి చేసిన తప్పు కూడా ఉంది, ఆ స్కూల్లో అమ్మాయిని ఈ అబ్బాయి కొట్టింది అంటే ఎటువంటి ప్రూఫ్స్ ఈయన చూపించలేదని చెప్పి రకరకాల కోర్ట్స్లో కూర్చొని మాట్లాడి జమాల్ హిజాజీ అబ్బాయి పేరు ఈ టామీ రాబిన్సన్ 2018లో ఎలిగేషన్స్ పెడితే 2021లో లాయర్స్ నది పెట్టుకుని ఈ అబ్బాయి నా మీద ఎలా డిఫేమేషన్ వేస్తారని చెప్పి కోర్టులో కేసు వేస్తే ఆ కోర్టులో ఈ అబ్బాయికి ఫేవర్ గా జడ్జ్మెంట్ వస్తే ఈయనకు 18 నెలలు ఇది పడింది, జైలు శిక్ష. 2 జైలు కూడా మారాడు. ఫస్ట్ జైల్లో ఈయన ప్రాణానికి ప్రమాదం ఉందంటే ఎవరికి, టామీ రాబిన్సన్ కి HM ప్రిజన్ అని ఉంటుంది బెల్మార్ష్ లో, అక్కడ నుంచి వుడ్ హిల్ అనే ప్రిజన్ కి మార్చారు ఆయన్ని. తర్వాత 7 నెలల తర్వాత నేను మారే ఉద్దేశాలు నాకు ఉన్నాయని చెప్తే ఆయన మేలో వదిలేరు. ఇన్ఫాక్ట్ ఆయన జైల్లోకి వెళ్ళిన కారణం కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అంటే ఏంటి, ఈ అబ్బాయిని అన్నాడని కాదు, ఈ అబ్బాయిని అన్నాడని చెప్పి ఎన్నో లక్షల యూరోలు ఫైన్ వేశారు ఈయన మీద. ఫైన్ వేస్తే ఈ అబ్బాయి మీద మీరు ఇలాంటి కామెంట్స్ రిపీట్ చేయొద్దు అని చెప్తే బయటకు వచ్చి మళ్ళీ అబ్బాయి గురించి మాట్లాడేసరికి అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయింది. ఈయన ఫాలోవర్స్ ఏమంటారు, ఇక్కడ నిజాన్ని నొక్కేస్తున్నారు, మా దేశంలో మాకే మాట్లాడడానికి ఎటువంటి ఒక ఫ్రీడమ్ లేదు, స్కోప్ లేదు. ఇవాళ చూడండి ఒక అబ్బాయి గురించి వేరే దేశం నుంచి వచ్చిన ఒక అబ్బాయి గురించి మన దేశ పౌరుడు మాడితే ఆయన జైల్లో వేస్తున్నారు, మీరు ఎంతవరకు కరెక్ట్ ఇది అని చెప్పి ఆయన సపోర్టర్స్ అంటారు. లేదు విద్వేషాన్ని పెంచడం వల్ల జైల్లో వేశారని చెప్పి ఆయనకి అపోజ్ చేసేవాళ్ళు అంటారు. దీస్ ఆర్ ద 2 వర్షన్స్ మన కళ్ళ ముందు ఉండేవి ఈ టామీ రాబిన్సన్ అనే వ్యక్తికి సంబంధించి. సరే ఈ ఇంజంక్షన్లో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు ఇవన్నీ తట్టుకొని ఆయన బయటకు వచ్చి ఏదైతే ఐడియాలజీ తనకు ఉందో మన దేశం మన చేజారిపోకూడదు, చూస్తూ కూర్చుంటే ఈ పర్సంటేజ్ పెరుగుతుంది, మన దేశం మంది కాకుండా వేల సందు నుంచి ఇసుకెలా వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోతుంది, రాడికలైజ్ అయిపోతుంది, ఇప్పుడే మనం ప్రొటెస్ట్ చేయాలి, స్టాప్ ద బోట్స్. అంటే ఇక్కడ స్టాప్ ద బోట్స్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో చాలా మంది మీడియాతో కూడా ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళ వర్జన్ ఏంటి, మాకు ఇమిగ్రేషన్తో సమస్య లేదు, మాస్ మైగ్రేషన్తో సమస్య ఉంది, మాకు ఎట్లా పడితే అట్లా బోట్లు వేసుకొని వచ్చేస్తే ఎలా, మీరు వచ్చిన వాళ్ళందరికీ మీరు సిటిజన్షిప్లు ఇచ్చుకుంటూ వాళ్ళు ఇక్కడ ప్రస్తుతానికి మా పార్లమెంట్లో కూర్చొని మేయర్లు అయ్యి ఇది ఎన్ని రోజులు సహించాలి మేము అని చెప్పి లోపల ఉండే వాళ్ళు అంటున్నారు. పీస్ఫుల్గా ఎవరైతే లీగల్గా లోపలికి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ఇబ్బంది లేదని చెప్పి ఒక పక్క వీళ్ళు అంటున్నారు. కానీ వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ హేట్ని ప్రాపగేట్ చేసేలా ఉంది అని రేసిజంకి అగేన్స్ట్గా మార్చ్ చేసే వాళ్ళ వాదన. ఇన్ఫాక్ట్ ఈ ఇద్దరు మార్చ్లు ఇద్దరు ప్రొటెస్ట్లు ఒకేసారి జరిగినాయి. అఫ్ కోర్స్ ఈ ప్రొటెస్ట్ సైజ్ చాలా పెద్దది, లక్షల్లో వచ్చారు జనాలు, ఇది వేలల్లో వచ్చారు అనుకోండి, ఒక 5,000 10,000 వచ్చారు. దీని చుట్టూ మొత్తం సెంట్రల్ లండన్, ఈ లండన్, ఆ లండన్ అన్ని దగ్గరలో జరిగింది ఈ ప్రొటెస్ట్. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ ప్రొటెస్ట్ ఇలాన్ మస్క్ గారు రావడం ఇంకొక ఎత్తు. ఆయన ఈ రిలీజియన్ ఇస్లాం ఇట్లోకి వెళ్ళదు కానీ తెల్లవాళ్ళు తగ్గిపోతున్నారు యూకేలో అని ఆయన బాధ. అదే పాయింట్ ఆయన స్ట్రెస్ చేసి మరి చెప్తూ మీరు వైలెన్స్ ని ప్రాపగేట్ చేయండి అనే విధంగా ఆయన మాట్లాడుతున్నారని చెప్పి చాలా మంది ఇంటర్నెట్ లో రకరకాల వీడియోస్. They will succeed in importing voters, swaying the elections and taking your vote away from you.
మీరు ఎలా మాడతారు, మీరు ఫైట్ చేయండి, వైలెన్స్ మీ మీదకి వస్తుంది, మీకు వేరే దిక్కానం లేదు, ఇదర్ యూ డై ఆర్ యూ ఫైట్, ఇదర్ మీరు చచ్చిపోవాలి లేదా ఫైట్ చేయాలి అని మీరు ఎలా అంటారు? మీరు జనాల్లో ఈ హేట్ నిండిపోతే ఎలా అని లెఫ్ట్ వాళ్ళ వాదన. అరే బాబు చూడండి, మన కళ్ళ ముందే పాపులేషన్ పెరిగిపోతుంది, మీరు ఇప్పుడు ఆపాలి మనం అని చెప్పి రైట్ వాళ్ళ వాదన యూకేకి సంబంధించి. సరే వీటిలన్నింటిలో మనం ఎలా ఎఫెక్ట్ అవుతామని మనకు రెగ్యులర్ డౌట్ వస్తే ఆనెస్ట్గా చెప్తున్నా, వాళ్ళ బాధ అంతా మిడిల్ ఈస్ట్ నుంచి వస్తున్న వాళ్ళ మీద. భారతదేశం గురించి మాట్లాడుతూ నుపుర్ శర్మతో ఈయన ఒక ఇంటర్వ్యూ చేశారు, ఒకటి 2 సంవత్సరాల క్రితం, 2-2.5 సంవత్సరాల క్రితం. ఎవరు? ఈ టామీ రాబిన్సన్. ఆయన ఈవిడితో మాట్లాడుతూ భారతదేశం నుంచి మా దగ్గర వస్తున్న వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేదని ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. భారతదేశం నుంచి వస్తున్న హిందువులతో మాకు ఎటువంటి సమస్య లేదు, పీస్ఫుల్ గా ఎవరి పనాలు చేసుకుంటుంటారు, కాకపోతే రాడికలైజ్ అయ్యి భారతదేశం నుంచి వస్తున్న ముస్లింలు కానీ, భారతదేశంలో రెగ్యులర్ ముస్లిమ్స్ తో కూడా మాకు ప్రాబ్లం లేదు, రాడికలైజ్ మైండ్ సెట్ తో ఉండే ముస్లింలు కానీ, పాకిస్తాన్ నుంచి వస్తున్న ముస్లింలతో కానీ మాకు ఇబ్బంది ఉంది అని ఆయన వాదన. అగైన్ దిస్ ఇస్ హిజ్ ఐడియాలజీ. సో ఓవరాల్ గా ఇండియా మీద ఏంటి ఇబ్బంది అంటే ఆస్ట్రేలియాలో ఉన్నంత అయితే ఇక్కడ లేదు. యూకేలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే, ఇప్పుడు బోట్స్ ఆపాలి, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఆపాలి అని. అసలు ఈ ప్రొటెస్ట్లకి ఏది సమాధానమో మనకి సమయమే సమాధానం చెప్తుంది. ఈ ప్రొటెస్ట్లు ఎటు నడుస్తున్నాయో, అవి దేనికి దారి తీస్తాయో అని. దీని మీద మీరేమంటారు నా కింద కామెంట్స్లో రాయండి. నేను ఆనెస్ట్గా చెప్తున్నా, ఐ జస్ట్ వాంట్ బి ఎ స్పెక్టేటర్ హియర్. ఇది మన దేశం కాదు, ఇన్ఫాక్ట్ యూకే మన దేశానికి ఏం చేసిందో మన అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ యూకే పాలిటిక్స్లో ఒక నిర్దిష్టమైన ఒపీనియన్ పెట్టుకొని ఆ దేశం కోసం మనం మాట్లాడడం ఎందుకు అనేది నా ఫీలింగ్ అంతే. బట్ వే డు యూ స్టాండ్ అని మీరు అనుకుంటున్నారు ఈ డ్యూయల్ సైడ్ ఆఫ్ ద టోన్లో. అప్పటికీ వీళ్ళు చాలా యాక్ట్స్ పెట్టుకున్నారు, బట్ ఒక కామెంట్ అయితే నేను చేయగలుగుతా. యూకే టుడే ఇస్ క్రమ్లింగ్. ఒకప్పుడు ఉండే పవర్లో 10% కూడా లేదు. టుడే ఇట్స్ ఎ వసాల్ స్టేట్. లిటరల్ చెప్తున్నా, ట్రంప్ గారు పిలిస్తే వచ్చి అక్కడ కూర్చుంటారు. కేర్ స్టార్మర్ అనే వ్యక్తి ఆయన ముందు కూర్చొని చేతులు కట్టుకొని ఆయన ఏం చెప్తారా అని వింటుంటారు. ఇది ఇవాళ యూకే పరిస్థితి. దేనివల్ల జరిగింది అనే పాయింట్ డిబేటబుల్ గానీ, స్వతహాగా యూకే ఇవాళ కూర్చొని సోవరెన్ డెసిషన్స్ తీసుకునే పరిస్థితే లేదు. అది ఓన్లీ ఇండియాకి, ఇజ్రాయెల్కి, యూఎస్కి, చైనాకి, రష్యాకే సాధ్యం. కూర్చొని నా దేశపు డెసిషన్ నేను తీసుకుంటాను అనే లోపల గుండె ధైర్యం ఉంటుంది కదా, అది 5 దేశాలకే ఉంది ఇవాళ. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ. చెప్తున్నాను కదా, ఈ ఇమిగ్రేషన్ అండ్ అసైలం యాక్ట్ అని 1999లో, నేషనల్ ఇమిగ్రేషన్ అండ్ అసైలం యాక్ట్ అని 2002లో, ఇమిగ్రేషన్ అసైలం నేషనాలిటీ యాక్ట్ అని 2006లో, ఇమిగ్రేషన్ యాక్ట్ 2020, ఇల్లీగల్ మైగ్రేషన్ యాక్ట్ 2022, తర్వాత సేఫ్టీ ఆఫ్ రవాండా యాక్ట్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బిల్స్ పాస్ అయినాయి. కానీ ఈ ఇమిగ్రేషన్ సంబంధించి యూఎస్ ఎలా అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో యూకే కూడా అలాగే ఫేస్ చేస్తుంది. ఆ యుక్రెయిన్ అమ్మాయి చనిపోయింది, ఇవాళ జడ్జిని ఇవాళ తీసుకొచ్చి అడుగుతున్నారు యూఎస్ లో, ఎవరు సార్ మిమ్మల్ని వదలమన్నారు, ఆయన బయటికి రోడ్ల మీదకి ఎవరిని వదలమన్నారు? సమాధానం లేదు అతని దగ్గర. ఒక భారతీయ డల్లాస్ లో తల తీసేసి దాంతో గేమ్ ఫుట్బాల్ ఆడుతూ డస్ట్బిన్ లో పాడేస్తే చంపేసిన అతను క్యూబా నుంచి వచ్చిన వ్యక్తి, అగైన్ అన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్. అదే సమస్య ఇవాళ యూకేని వేధిస్తుంది కాబట్టి ప్రొటెస్ట్లు జరుగుతున్నాయని టామీ రాబిన్సన్ ఫాలోవర్స్ వాదన. ఇన్ఫాక్ట్ ఈ చార్లీ కర్క్ గారి ప్రస్తావన కూడా మళ్ళీ తెచ్చారు ఇదే ఇంటరాక్షన్ విత్ ఇలాన్ మస్క్. లెఫ్ట్ అనే సైడ్ చాలా వైలెంట్ గా ఉంటుంది, ఆ సైడ్ అలా వదిలేయకూడదని చెప్పి ఇలాన్ మస్క్ గారు మాట్లాడుతున్నారు. ఆయన మీరు నిజాలు మాడితే ఎలా చంపేస్తారు మీరు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారు. చార్లీ కర్క్ గారి ప్రస్తావన తెస్తూ ఆయన చంపేసిన వ్యక్తి దొరికిపోయాడు. మీకు తెలుసు కదా, మీరు వినే ఉంటారు కదా. దాని మీద నేను వీడియో చేయలేదు, బట్ టైలర్ రాబిన్సన్ అని వాళ్ళ నాన్నగారు పట్టించారు. ఆయన పోలీసులు కాల్ చేసి పట్టిస్తే పోలీసుల క్యాష్ పటేల్ అందరూ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఈ FBI ఇదంతా. సార్ వి గాట్ టైలర్ రాబిన్సన్ అని. ప్రస్తుతానికి యూటోలో మనకి క్యాపిటల్ పనిష్మెంట్ ఉంది, ప్రాణం తీసేయచ్చు ఇలాంటి తప్పులు చేస్తే. ట్రైల్ నడుస్తుంది, ఆ అబ్బాయికి ఎటువంటి రిజల్ట్ బయటకు వస్తుందో మనం చూడాలి. ఏది ఏమైనా ఎటు సైడ్ ఉన్నా, రైట్ ఉన్నా, లెఫ్ట్ ఉన్నా, మన ఒపీనియన్ మ్యాచ్ అవ్వలేదని ఒక వ్యక్తి ప్రాణం తీయడం చాలా క్రూరం. అది జస్ట్ మన ఒపీనియన్ మ్యాచ్ అవ్వలేదని. ఇన్ఫాక్ట్ ఇదే టైలర్ రాబిన్సన్ అనే వ్యక్తి చంపేసిన ఒక 24 గంటల క్రితం ఫ్యామిలీతో కూర్చొని మాడుతూ హీస్ ఫుల్ ఆఫ్ హేట్, చార్లీ కర్క్ ఇస్ ఫుల్ ఆఫ్ హేట్ అని మాట్లాడంట. అంటే చంపడం అంటే హేట్ కాదు, అది 150 yards లో ఈ తుపాకీ పట్టుకొని స్నైపర్ షాట్ కొట్టడం, అది ప్రేమ, అది ఆప్యాయత, అది అనేది నా క్వశ్చన్ అంతే. డిస్కషన్ ఉండాలి, డిబేట్ ఉండాలి, డైలాగ్ ఉండాలి, రైట్ ఉండాలి, లెఫ్ట్ ఉండాలి, మాట్లాడాలి, కానీ ప్రాణాలు తీసుకోకూడదు అనేది నా ఒపీనియన్. దీని మీద మీరే ఉంటారు, నా కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, ఇలా అసైలం మాకు కావాలి అని ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళకి అది ఇచ్చే లా ఏదైతే ఉంటుందో, ఆ నేచురలైజేషన్ యాక్ట్, సిటిజన్షిప్ యాక్ట్, దాని పేరేంటి జాగ్రత్తగా వినండి. ఆప్షన్స్: Option A is Immigration and Asylum Act 1999. Option B is Nationality, Immigration and Asylum Act 2002. Option C is British Nationality Act 1981. ఆప్షన్ డి ఇస్ ఇల్లీగల్ మైగ్రేషన్ యాక్ట్ 2023. తెలిస్తే మీరు కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. మీకు అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని మీరు రాస్తుంటేనే వచ్చేస్తుంది ఫుల్ ఫామ్. ఇట్స్ అ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని, రీల్స్ని నాకు షేర్ చేయొచ్చు. నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు తెలుసుకుందాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ని స్టోరీస్లో చూద్దాం అనుకున్నా, నా ఫ్యాషన్ సెన్స్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఈజ్ అ గ్రేట్ ప్లేస్. ఏజూడ్ రీల్స్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ లేకపోతే అక్కడ పెట్టేయమంట ఖచ్చితంగా. అండ్ ఏజూడ్ గ్లోబల్ ఈజ్ ఆర్ ఇంగ్లీష్ ఛానల్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి మనలాంటి వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ప్లాట్ఫామ్ వాడండి. అండ్ ఆల్సో దేర్ ఇస్ ఏజూడ్ అన్ఫిల్టర్డ్ అని లైఫ్ స్టైల్ టాపిక్స్, ఫ్యాషన్, గ్రూమింగ్ టాపిక్స్ ని అద్భుతంగా మీరు యూఆర్ టేకింగ్ ఇట్ విత్ ఓపెన్ ఆర్మ్స్. ఆల్రెడీ 1.1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు దాంట్లో. నా 5 వీడియోలు చేశాను అంతే. గట్టిగా మాట్లాడితే ఖచ్చితంగా అక్కడ రండి. ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటిని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. రోజు ఒక 15 నిమిషాలు ఈ వ్యక్తికి నేను కేటాయిస్తే
మై నాలెడ్జ్ పిల్ ఇస్ సార్టెడ్ అని మీరు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో అదే నాకు రోజు ప్రాణం పెట్టి నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ప్రపంచంలో జరిగే ప్రతి ఇష్యూ రోజు ఒక 10 నిమిషాల్లో ఒక వీడియో, 15 నిమిషాల వీడియోలో మీ ముందు వచ్చేస్తుంది. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఇదే జియో పొలిటికల్ స్ఫియర్ లో చార్లీ కర్క్ ఇన్సిడెంట్ గురించి మీరు ఏమాత్రం తెలుసుకోవాలన్నా, ఇవాళ ప్రపంచం మొత్తం అది వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవుతుంది ఆ న్యూస్. ఏంటి ఎవరైనా ఏంటి నా కథ, ఎందుకు చంపేశారు ఇన్ని అని మీరు తెలుసుకోవాలనుకుంటే, ఎలా జరిగింది అని ఆ వీడియో ఇక్కడ ఉంది క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో. లేదు కొంచెం లైట్ హార్టెడ్గా ఏదైనా చూద్దాం అనుకుంటే, ట్రావెలర్స్ ఉంటారు కదా, రకరకాల దేశాలకు వెళ్దాం అనుకునే వాళ్ళు, ఆ పర్టికులర్ దేశాల్లో మనం రెగ్యులర్గా భారతదేశంలో చేసేవి అక్కడ చేస్తే అది కల్చరల్లీ ఒక షాక్లా తగులుతుంది వాళ్ళకి. అవి ఏంటి, ఆ కండిషన్స్ ఏంటి, ఆ రూల్స్ ఏంటి ఆ దేశాల్లో అంటే, ఒక 20 దేశాలు 20 రూల్స్ చెప్పి వీడియో చేశాను నేను. ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.